ఏంటి అప్పలమ్మలాగా అవతారమేంటి? ఒక ఇస్త్రీ లేదు, మ్యాచింగ్ చున్నీ లేదు. నీ బట్టలు ఐరన్ కిచ్చుంటే చెప్పు, నా విస్తాను వేసుకుందు గాని. డ్రెస్సులు లేక కాదు, డెకరేషన్ చేత కాక కాదు. అయినా ఎంత మేకప్ వేసినా కాలేజీకి చేరేటప్పటికి మీ అందరి గెటప్లు కూడా ఇలాగే అయిపోతాయి తల్లి. అసలు బస్ ఎక్కడం ఆలస్యం. ప్రతి ఒక్కడు సైడ్ స్టాండ్ వేసుకుని ఇలా మీదకి వాలిపోతాడు. ఇంకొకడైతే ఏకంగా ఫ్రంట్ బ్రేక్ పడగానే బ్యాక్ అంతా నాదే అంటాడు. ఇంకొకడు ఎప్పుడెప్పుడు బ్రేక్ పడుతుందా ఎప్పుడెప్పుడు బ్రేక్ పడుతుందా అని కాచు కూర్చుంటాడు. బ్రేక్ పడగానే చేతులేసి ఆపి సారీ అని వెకిల్లో నవ్వుతాడు. ఇక కండక్టర్ సంగతి చెప్పకర్లా, వెనక నుంచి స్టార్ట్ అయ్యి టికెట్ 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 అంటూ ప్రతి అమ్మాయిని తస్తూ తగులుతూ సునకానందం పొందుతాడు కదే. అదా నీ గోలా? మరందుకే తల్లి ఇలా పిచ్చిదాల్లా బయలుదేరితే ఎవరు నన్ను పట్టించుకోకుండా వదిలేస్తారని చిన్న ఫీలింగ్. అసలు కాలేజీ అమ్మాయిలంటే ఎలా ఉండాలి, ఎలా కాపాడుకోవాలా అని అన్నలు అబ్బలు కంగారు పడేలా సెక్సీగా డ్రెస్ చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్తుంటే సిగరెట్ కాల్చేవాడు కూడా చేయి కాలేదాకా చూస్తూ సెటిల్ అయిపోవాలి. అసలు ఆ గిల్లింగ్స్ టచింగ్స్ లేకపోతే ఇంకా థ్రిల్లే ఉంటుంది. నార్మి, ఇదేమో మదర్ తెరిసా టైపు, అదేమో ఏకంగా మడోనా టైపు. 9G వచ్చే టైం అయింది, పదండి. శాంతి ఎక్కడే? అదిగోనే ఫుట్పాత్ పైన నిలబడింది. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా దూరంగా నుంచుంటారా? వెనక తోస్తున్నారు, నన్ను ఏం చేయమంటారండి? టికెట్ 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 ప్లీజ్. ఈ కండక్టర్ ఉద్యోగం సుఖమైందే. నెల తిరగకుండా శాలరీ వస్తుంది, రోజు ఈ సుఖం ఉంది. హీజ్ లక్కీ. ఆ బోస్గాడు చూడు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిల్ని నొక్కడానికి నలపడానికి బస్ ఎక్కుతాడు వేధవా. ఆడపిల్లల మీద చేస్తావరా? నేనెవరినో తెలిసి నా మీద చేసావా? ఎవడ్రా నువ్వు? భీమిలి భీమసింగ్ తాలూకా. ఎవడి తాలూకైనా జిల్లా అయినా ఆడపిల్లల మీద చెయ్యేస్తే స్ప్రింగ్ జారేదా కొడతా. వీధిలోకి ఆటోలే రావు, సిటీ బస్సు వచ్చిందంటే. భీమ్సింగ్ తాలూకా అంట. నీ అబ్బని పిలు. తిలక్ గారింటికి స్టూడెంట్స్ బస్ వేసుకొచ్చారేంటి? వాళ్ళ అబ్బాయినింటి అలా కొడుతున్నాడు. చెప్పా. బస్సులో ఫుట్పాత్ మీద అమ్మాయి బ్యాలెన్స్ తప్పి నీ కొడుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పి క్యారెక్టర్ లూజ్ అయ్యి ఇదిగో ఇలా ఇలా నడువులు పట్టుకుని ఎస్ ఈ నీ కొడుకు మీద పడితే నీ కూతురులా అరవలేక ఈ పిల్ల గొంతు రాక వణికి కాలుదారి కింద పడింది. అయితే కొట్టుకుంటూ ఇంటికి తీసుకొస్తావా? ఎక్కువ మాట్లాడితే నీ కొడుకుతో పాటు నీకు కూడా బట్టలు ఉడదీస్తా. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఐ యామ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, మైండ్ ఇట్. అయితే నువ్వు నీ ఆఫీసులో ఆడవాళ్ల దగ్గర పెన్ను తీసుకునేటప్పుడు వేలు, ఫైలు తీసుకునేటప్పుడు చెయ్యి నొక్కుతుంటావా? నీ కొడుక్కి నీ ఇంట్లో బస్సులో వెళ్లేటప్పుడు ఆడవాళ్లతో ఎలా అసభ్యకరంగా ప్రవర్తించాలో, ఎక్కడెక్కడ చేతులు వేయాలో నేర్పిస్తుంటావా? హలో గవర్నమెంట్ ఎంప్లాయ్, రేపు నీ కూతురు బస్సులో వెళ్తుంటే ఎవడో గిల్లితే టేక్ ఇట్ ఈజీ అమ్మా అంటూ గిల్లించుకోమంటావా? సారీ అమ్మా, రేపు మీ కొడుకు బస్సులో వెనక నుంచి మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేని రేంజ్ గుడ్డివాడైపోయాడని మీ ముందే కళ్ళు తెరిపించడానికి ఈ పని చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. హలో ప్రభుత్వ ఉద్యోగి గారు, మీ కొడుక్కి ఫీజులు కట్టి బొడ్లో బుక్స్ దోపుకొని సిటీ బస్సులకి వేలాడమని బస్ పాసులు తీసి ఇవ్వడం కాదండి పెంపకం అంటే. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, గవర్నమెంట్ ఎంప్లాయ్. కమా
sensation. That girl's gonna make me fall. She's into new sensations, new kicks in the candlelight. She's got new addictions for every day and night. She'll make you take your clothes off and go dancing in the rain. She'll make you live a crazy life, but she'll take away your pain like a bullet to your brain. Upside, inside out, she's living la vida loca. She'll push and pull. టైసన్ లో ఫీల్ అవుతున్నావా? లేమ్మా, నీకేంట్రా సపరేట్ గా చెప్పాలా? లే పదా. ఏంటమ్మా మావని కొట్టావంట? తప్పు చేశాడమ్మా, కొట్టా. తప్పు చేస్తే కొడతావా? నువ్వు చేసినా కొడతానురా. అంత మగాడివా? పక్కలేసే అలవాటు ఉంటే చెప్పు, మగాడినో కదా నీకే తెలుస్తుంది. మధ్యలో దూరి దాంట్లో కాలు పెట్టేవెత్తి వైజాగ్, విజయనగరం, బొబ్బిలి, జగదాంబ సెంటర్, డాబా గార్డెన్, సీతమ్మధార, ఎనీవేర్ ఎనీ సెంటర్, సింగిల్ ఫింగర్ శివాజీ. ఇక నుంచి నా లైఫ్ హీరో శివాజీ సారేనే. ఐ లైక్ హిమ్. ఎస్, యు లైక్ శివాజీ, యు లవ్ శివాజీ, బట్ వై? మాస్టర్ లో ఏం చూసి ప్రేమిస్తున్నావు? మాసమ్మా, మాస్ ఫేస్ చూసి. am I right? కాదమ్మా, మాస్ ఫేస్ చూసి కాదు, బ్యూటిఫుల్ క్యారెక్టర్ చూసి. అయితే ఇక నుంచి మన డ్రిల్ మాస్టర్ మనందరికి గ్యాంగ్ మాస్టర్ అన్నమాట. హలో, చంపుతా. ఆయన నాకు మాత్రమే డ్రిల్ మాస్టర్. సరే, ఆయన మీద వరల్డ్ నెగటివ్ రైట్స్ అన్ని నాకే సొంతం. ఆయన బట్టల్లో రేమాండ్స్ లాంటివాడు,
పెన్నుల్లో రెనాల్డ్స్ లాంటివాడు. ఆయన ఫోర్స్ బో ఫోర్స్, లవ్ రేసులో విన్నింగ్ హార్స్.